ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారిని. ఎందుకంటే చూడండి, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదాబ్ వార్తా కథనంలో చాలా మంచిగా ఇచ్చారు. అంటే మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూములు అసలు ఏమవుతున్నాయి, ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ విభాగము శ్రీనివాసులు, అవినీతి రారాజులు. చూడండి ఒకసారి, అంటే మీకు పెట్టాను సోషల్ మీడియా అధికారిక మాధ్యమం ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాము. ఆదాబ్ హైదరాబాద్ కథనం అలా క్లియర్ గా ఆ జర్నలిస్ట్ గారిని నేను అభినందిస్తున్నాను. ఆదాబ్ జర్నలిస్ట్ గారిని అంటే సెక్షన్ తో అవినీతి అధికారి, ప్రభుత్వ అధికారి అవినీతి చేస్తే ఏ సెక్షన్ కింద ఏం చేయొచ్చు, ఎలా వాళ్ళకి శిక్షించవచ్చు క్లియర్ గా, అంటే సెక్షన్ తో సహా ఇచ్చాడు ఆ జర్నలిస్ట్ గారికి ప్రజా సంకల్పం అభినందన తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది ఆదాబ్ కథనంలో ఎన్నో చూశాను, ఎన్నో విషయాలలో. అంటే ప్రభుత్వ భూములు అదొక వస్తువుగా ఎత్తుకపోవడానికి నేను ఎన్నోసార్లు అడిగాను. ప్రజాస్వామ్య మేడ్చల్ కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఇక ఉప్పల్ ఎంఆర్ఓ గారిని, జిల్లాలో ఉన్న ఎంఆర్ఓ గారిని అన్ని సోషల్ మీడియా అడిగాము. ప్రభుత్వ భూముల వివరాలు తెలియాలి. ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ భూములో అక్రమ లేట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నో చేశారు, కొన్న వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సబ్ రిజిస్టర్ ముందు డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్స్. అసలు ప్రభుత్వ భూముల వివరాలు ఎక్కడ పోయినాయి? ఇగో శ్రీనివాసుల గురించి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ మంచి కథనం ఇచ్చాడు. గతంలో ఇక్కడ పనిచేసిన గౌతమ్ కుమార్ ఎంఆర్ఓ, అంటే రెవెన్యూ అసోసియేషన్ కి సంబంధించిన ఒక అధికారి ఎంఆర్ఓ గారు, అతని హయాంలో జరిగిన కుంభకోణాల గురించి కూడా బాజాప్తుగా ఉంది. మీరు ఈ కథనాలకు స్పందించి మనము ఈ ప్రభుత్వ భూములను కాపాడాలి. ప్రభుత్వ భూములు ఎందుకంటే ప్రజల అవసరాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి ప్రభుత్వ భూములను. ఉప్పల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను, ఎందుకంటే ఉప్పల్కు చాలా మంది, అంటే వరంగల్ నుంచి అక్కడ నుంచి చాలా దూరం నుంచి